ప్లాన్ ఏ, ప్లాన్ బి, కూతురు వేరు, రాజకీయం వేరు. ఇవి కొండా మురళి తాజాగా చేసిన కామెంట్స్. ఇంతకు కొండా మురళి చేసిన కామెంట్స్ వెనుక అర్థం ఏంటి? ఓవైపు గాంధీ కుటుంబంపై విశ్వాసం ఉంది అంటూనే సుష్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అంటున్నారు. పరోక్షంగా తాను వెనక్కి తగ్గను అని కొండా చెప్తున్నారా, లేదా తన కూతురు ఏ పార్టీలోకి వెళ్ళినా తనకేం సంబంధం లేదని అంటున్నారా? ఇంతకీ ప్రజాభవన్లో జరిగిన భేటీలో ఏం చర్చించారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రజాభవన్లో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ అయ్యారు. భేటీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే ఓవైపు కొండా సురేఖ వ్యవహారం నడుస్తుండడం, మరోవైపు కొండా మురళి భేటీ కావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే తాజా రాజకీయ పరిస్థితులపై ఎలాంటి చర్చలు జరగలేదన్నారు కొండా మురళి. మరోవైపు ఇప్పటికే కొండా సుష్మిత వ్యాఖ్యలపై సీరియస్ అయిన కాంగ్రెస్ అధిష్టానం వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అధిష్టానానికి నివేదిక ఇచ్చిన క్రమశిక్షణా కమిటీ కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొంది. నిన్న వనమహోత్సవానికి కూడా పోయింది. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరేం దీన్ని ఆతృతగా తీసుకోవద్దు. నిన్ననేం లేదు. ఏం లేదు, బాగున్నావు అన్న అంటే బాగున్నావు అనుకున్నాము, మాట్లాడినాము, వచ్చినాము అంతే. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు. దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా, ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మా బిడ్డ మా కుటుంబం అన్న. సంబంధం ఏంటి? సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. తిరగని అన్న. ఈ తిరుగుడు మాకు కొత్త కాదు, ఇది పాత కాదు.